ఇంటికి వస్తాను జక్కయ్య దిగిరా, నేను నీతో ఉంటాను. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. ఏం దిగిరమ్మన్నాడు? జక్క ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్న తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు ఇటు వస్తాడు, యేసు ప్రభుని చూడాలి అని ఆశపడ్డాడు. అంతేగా? అదేగా మీరు విన్నది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తల పైకెత్తి చూసింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు తల పైకెత్తి చూస్తే ఎవరున్నారు? జక్కయ్య అన్నాడు. జక్కయ్యని పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య నువ్వు దిగిరా, నీ ఇంటికి వెళ్ళిపోదాం. నీ ఇంటికి వెళ్తే ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, దీవెనలు ఇస్తాను రా, నీ ఇంటికి వెళ్దాం. చెట్టు మీద కాదు, దిగిరా. ఏం దిగాలి? చెట్టు దిగాలని అక్కడ ఉంది. చెట్టు దిగాలి అంటే అందులో ఆత్మీయమైన అర్థం ఏంటంటే నువ్వు ఉన్న స్థితి నుంచి దిగి రావాలి. నువ్వు పైకెక్కి కూర్చున్నావు, నువ్వు పైకెక్కి కూర్చున్నావు, నువ్వు కిందకి దిగిరా. నువ్వు గర్వముతో ఉన్నావు, నువ్వు దిగిరా. నువ్వు పాపముతో ఉన్నావు, దిగిరా. నీకు ఆస్తులు అంతస్తులను అహంకారంతో ఉన్నావు, దిగిరా. అది ఆత్మీయమైనటువంటి విషయాన్ని ప్రభు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చెట్టు మరి ఎత్తుగా ఉంది కదా, ఆ ఎత్తైన ప్రదేశం నుంచి నువ్వు కిందకి దిగి వస్తేనే నేను దీవిస్తా, నీ ప్రార్థన ఇస్తా. అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే నీకు దీవెనలు వస్తాయి, మరి ఆశీర్వాదాలు వస్తాయని ప్రభు అక్కడ పిలుస్తూ ఉన్నాడు. పాపములో ఉంటే పాపము వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వము వీడి దిగిరా, పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వము వీడి దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తాను.